క్రీస్తునాథుని యందు ప్రియమైన కథోలికులారా, క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, ఈ శనివారం నాటి దైవ సందేశం విశ్వాసముతో నిండిన ఉపవాస ప్రార్థన ద్వారా మనము సైతాలను వెడలగొట్టవచ్చు అన్నది. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు. అక్కడ ఒక వ్యక్తి దయ్యము పట్టినటువంటి తన కుమారుణ్ణి బాగు చేయమని ముందుగా శిష్యుల వద్దకు తీసుకుని వస్తాడు. కానీ శిష్యులకు అది సాధ్యపడదు. అప్పుడు ప్రభువు తన శిష్యులను తిట్టి ఆ ఒక్క మాటతో ఆ బాలుని స్వస్థపరుస్తారు. ఆ తరువాత ప్రభు అంటారు, మీ అల్ప విశ్వాసమే ఇందుకు కారణమని చెప్పి 21వ వచనంలో ఆయనను ఇటువంటి దయ్యములను విశ్వాసముతో నిండిన ఉపవాస ప్రార్థన వలన జయించవచ్చు, వెడలగొట్టవచ్చు అనే సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో దేవుడు ఉన్నాడన్నది ఎంత నిజమో దయ్యం ఉన్నదన్నది కూడా అంతే నిజం. దయ్యం యొక్క శక్తి మన శక్తి కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మన కుటుంబాల్లో కానీ మన జీవితాల్లో కానీ ఆ దయ్యం అనేటటువంటిది, ఆ సైతాను అనేటటువంటిది గర్జించే సింహం వలె పొంచి ఉంటది, కాచుకొని ఉంటది. ఏమాత్రం అవకాశం ఇచ్చినా అది మింగివేయటానికి సిద్ధంగా ఉంటది. అటువంటి సందర్భాలలో మనం ఏం చేయాలి? ప్రభువుపై ఆధారపడాలి. ఏ వ్యక్తి అయితే పూర్తిగా ప్రభువుపై ఆధారపడతాడో ఆ వ్యక్తి విశ్వాసముతో నింపబడతాడు. ఏ వ్యక్తి అయితే విశ్వాసము పరిపూర్ణంగా ఉంటుందో, అల్ప విశ్వాసం కాకుండా, ఆ వ్యక్తి ప్రార్థనా పరుడై ఉంటాడు. ఆ వ్యక్తి ప్రార్థన ఉపవాసంతో చేస్తూ ఉంటే ఈ విశ్వాసముతో నిండినటువంటి ఉపవాస ప్రార్థన ద్వారా మనకంటే 10 రెట్లు శక్తి ఎక్కువ ఉన్నటువంటి దయ్యాన్ని మనము మన కుటుంబాల నుంచి, మన జీవితాల నుండి వెడలగొట్టవచ్చు అని ప్రభు ఈనాటి దివ్య సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. మరి ఈ శనివారం పూట పునీత డొమినిక్ గారి యొక్క పండుగను కొనియాడుతున్నటువంటి సమయంలో వారు కూడా దేవుని పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. నిత్యము ఉపవాస ప్రార్థనలతో వారు జీవించి ఉన్నారు. చివరకు పునీతుడయ్యారు. వారి ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. అలాగే మరియ తల్లి ప్రార్థన సహాయాన్ని కూడా కోరుకుంటూ ప్రభువుకు ప్రార్థన చేసుకుందాం. ఆమేన్.